ధ్యానానికి అంకితం అయిపోయారు. ఎవరైనా సరే నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అవ్వాలి, నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఉంటే అబ్బా! ఆ లైఫ్ స్టైలే వేరనుకుంటారు. అలాంటిది అంత గొప్ప ఉద్యోగాన్ని, కోట్ల జీతాన్ని వదులుకొని మీరొచ్చారని కూడా తెలిసింది. అసలు ఇటువైపు ఇటు దిశగా ఎందుకు రావాలని అనిపించింది? ఒక రోజు ఏమైందంటే ధ్యానం చేస్తున్నాను. చాలా ఆనందం అనిపించిందన్నమాట. ఇంత ఆనందం ఉంటుందా జీవితంలో? ఎటువంటి ఆనందం అంటే ఇంక జీవితంలో ఏ విషయమైనా చిన్నదైపోయిందన్నమాట. అసలు ఎలా, ఎక్కడ మొదలైంది మీ జర్నీ? నేను 22 ఇయర్స్ బ్యాక్ 2002లో మెడిటేషన్ నేర్చుకున్నాను అండి. 2 ఇయర్స్ తర్వాత ఒకరోజు డాబా పైన కూర్చున్నాను. ఒక 2 నిమిషాలు అత్యధికమైన ఆనందం పొందాను అనమాట. సో అబ్బా ఏంటబ్బా అప్పటి వరకు నా జీవితంలో అప్పుడే సాఫ్ట్వేర్ ఆఫీస్ లోపల డీజే ఈవినింగ్ పూట డాన్స్ చేస్తుంటే అరే భలే ఉంది, ఇది ఎక్కువ హ్యాపీగా ఉంది కదా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం లోపల పొందినానో దానికన్నా కోటి రేట్లు ఎక్కువ ఉందని అర్థమైన వెంటనే ఇది కావాలి అనిపించింది. అది కావాలి అంటే మళ్ళీ ధ్యానంలో వచ్చింది కదా, మళ్ళీ ధ్యానంలో దొరుకుతుంది సొల్యూషన్ అని. సో మొత్తానికి ధ్యానానికి అంకితం అయిపోయారు. ఆ విధంగా నైట్ పూటల్లా ధ్యానం చేస్తూ పగలంతా జాబ్ చేసుకుంటూ ఉండేవాను.